విద్యార్థులకి పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాలకు సంబంధించిన క్షేత్రస్థాయి జ్ఞానం అవసరమని గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్ సంయుక్త అన్నారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల జీవశాస్త్ర విభాగాల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్పో నిర్వహణలో విద్యార్థుల నిబద్ధతను కొనియాడారు. ఎక్స్పోను శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల జీవశాస్త్ర విభాగాధిపతి ఎం ప్రదీప్ ప్రారంభించారు. విద్యార్థులు చేసిన వివిధ ప్రయోగాలను చూశారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగా ప్రతి ఐటమ్ మీద సార్కి మంచి అవగాహన ఉంది. పిల్లలు కూడా బాటనీ జువాలజీ ఈ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు, బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనం పాస్ అయ్యేటప్పుడు మార్కుల కోసమనే మనం పాస్ అవుతాం, కానీ మన అల్టిమేట్ ఏంటి? ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం చేయాలని కదా. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మన చదువులోనే దాన్ని ఇంకల్కేట్ చేసుకున్నట్లయితే మీకు చదివేది ఇంకా అద్భుతంగా మీరు చదువుతారు. మీరు చేసిన ప్రాజెక్ట్స్లో ఎన్ని ప్రాక్టికల్గా మనం బయటకు వెళ్ళి చూస్తాము. ఉదాహరణకి సోలార్ ప్రాజెక్ట్ మీరు చేశారు. మన క్యాంపస్లో ఆల్రెడీ మనకి సోలార్ ఉంది, 70 kVA సోలార్ యూనిట్ మనకు ఉంది. మనం ఎంతమంది పైకి మనం విజిట్ చేసాం? లేదా టౌన్లో ఉన్నాయి, చాలా మంది ఇళ్ళ మీద పెట్టుకొని ఉన్నారు. వాటికి వెళ్ళి మనం ప్రాక్టికల్గా వెళ్ళి విజిట్ చేసామా? చిన్నవి ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్కిల్స్ అంటాం మనం.